ఈరోజు అందరం ఆలోచన చేయాల్సింది 2 సార్లు ఇద్దరికి అవకాశం ఇచ్చారు. 2014లో చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు. చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు నాయుడు కావాలన్నా చెప్పినట్టుగా అమలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి నేపథ్యం. ఈరోజు నాకు ప్రత్యర్థిగా అలీపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఎక్కడ కనపడలేదు. 2019లో ఓట్లు వేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరలా 2024లో మరలా ఓట్లు వేయండి అని చెప్పి ప్రజల దగ్గరకు వస్తున్నాడు. అంటే ఎన్నికలు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు కనపడడు, ప్రజల్ని పట్టించుకోడు. అటువంటి వ్యక్తి ఈరోజు మరలా నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. కరోనా కష్టకాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు ఈయన కనిపించలేదు. ఎక్కడో అలీపురంలో ఉన్నా సరే ప్రజలు ఏదైనా వెళ్తే కరోనా వస్తుందేమోనని హైదరాబాద్, బెంగళూరులకు వెళ్ళి దాక్కున్నాడు. ఈరోజు మరలా జనాల్లోకి వచ్చి నాకు ఓట్లు వేయండి అని అడిగేటువంటి హక్కు చంద్రమోహన్ రెడ్డికి ఎక్కడుంది అని నేను అడుగుతున్నా. కరోనా కష్టకాలంలో ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నాం, వైద్య సేవలు అందించాం, ప్రజలకు అవసరమైనటువంటి బెడ్లు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటనూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలయ్యాయి, అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం. అన్ని రకాల అండగా నిలిచినటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మనసుతో, నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మనం అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. 1 ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది, 2వ ఓటు మీ ఇంటి బిడ్డగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాది. ఈ 2 ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆదరించండి అని చెప్పి మన అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల వెంకట తరుణ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మొలలు, ఫిస్టులాతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల ఆపరేషన్లు 20% రాయితీతో చేయబడును. చర్మ వ్యాధి సమస్యలు, కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, పంటి సమస్యలకు చూడబడును. షుగర్, బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును. మా హాస్పిటల్ నందు 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం, ఆక్సిజన్ ఫెసిలిటీ, ల్యాబొరేటరీ, 24/7 ఫార్మసీ కలదు. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ S2 సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్లుదారి 4వ వీధి, పొగతోట, నెల్లూరు.